అందరికీ నమస్తే. ఐఎమ్ డాక్టర్ నాగయ్య తండు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్. అయితే ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు ఇటీవల టీజీ సెట్ ఫలితాలు విడుదలైనాయి. ఆ ఫలితాల విషయాల్లో మా విద్యార్థుల యొక్క ప్రతిభను, వారికి అభినందనలు తెలపడం కోసం ఈరోజు ఈ వీడియో తయారు చేస్తా ఉన్నాను. అయితే ఇటీవల ప్రకటించిన టీజీ సెట్ 2025 ఫలితాలలో కర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగరేశారని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు అకాడమీకి తెచ్చిపెట్టినటువంటి విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క సిన్సియారిటీ, హార్డ్ వర్కే ఈరోజు ఇంత మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణమైంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 53 మంది విద్యార్థులు టీజీ సెట్ ఫలితాలలో ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టీజీ సెట్ ఫలితాలలో విద్యార్థులు ప్రతిభ కనపరిచి క్వాలిఫై అయినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉన్నది. ఇంకా చాలా మంది విద్యార్థులు కొంతమంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇట్లా అఫీషియల్గా ఎక్స్ప్రెస్ చేసుకోవడం, వాళ్ళ నేము ఫోటో బయటకి డిస్ప్లే చేయడం ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రైవసీ కూడా భంగం కలగకుండా మేము వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడం లేదండి. అంటే యూట్యూబ్ ఫాలో అవుతూ మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థుల్లో నాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 53 మంది విద్యార్థులు క్వాలిఫై. ఇంకా ముఖ్యంగా చాలా హ్యాపీయెస్ట్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే 2022, 23, 24 ఫలితాలలో మేమే టాప్ ఉన్నాము. మా విద్యార్థులు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అదే పందా ఈసారి కూడా 2025లో టాప్ స్కోర్ సాధించినటువంటి మా శ్రావ్య, ఆమెకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. తను ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇటు టీజీ సెట్ ప్రిపేర్ అయ్యి అత్యధికమైనటువంటి మార్కులు సాధించింది. అదేవిధంగా టీజీ సెట్ 2025 ఫలితాలలో విద్యార్థుల యొక్క ప్రతిభను కనపరిచిన వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వబోతా ఉన్నాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మొట్టమొదటగా శ్రావ్య సిద్దిపేట, ఈమె హైయెస్ట్ మార్క్స్ స్కోర్ సాధించింది. అదేవిధంగా అనూష నరసింహచారి, దెన్ గీత. కొంతమంది ఇందులో ఉన్న వాళ్ళల్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. టీజీసీ ఫలితాలలో వచ్చినటువంటి దాంట్లో రీసెంట్గా పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ డిఎల్ ఎగ్జామినేషన్స్ కోసం కానీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా ఉండడానికి మంచి రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఇది అర్హత. కాబట్టి సీరియస్గా తీసుకోవడం జరిగింది, ప్రిపరేషన్లో క్వాలిఫై అయ్యాను. సో ఇప్పుడు వాళ్ళ పేర్లు మనం అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఇటీవల క్వాలిఫై అయినటువంటి విద్యార్థులలో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి స్టాటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి అనూష రీసెంట్గా పాస్ కావడం జరిగింది. అదేవిధంగా ఆమె సెట్ కూడా క్లియర్ చేశారు. సో నెక్స్ట్ నరసింహచారి నకరేకల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నారు. సంజీవ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు. తన పట్టుదల కృషి ఈ రోజు ఇంత మంచి విజయానికి కారణమైంది. ఖచ్చితంగా వీళ్ళు రానున్న రోజులలో జేఎల్టీఎల్ లాంటి ఎగ్జామినేషన్లో కూడా ప్రతిభ కనబరుస్తారు. అదేవిధంగా ఆనంద్, సో గీత స్టాటిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంది. రామేశ్వరి, ఈమె అండ్రాగ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు మనం ఇచ్చినటువంటి గైడెన్స్ మెటీరియల్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, ఉన్న అతి తక్కువ టైంలో వాళ్ళు క్లియర్ చేసుకోగలిగారు. దివ్య సైఫాబాద్లో ఇటీవల పీజీ కంప్లీట్ చేస్తున్నారు, 4th సెమిస్టర్లో ఉంది తను. నెక్స్ట్ నరేష్, స్వప్న ఫ్రమ్ హన్మకొండ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంది. మమత సిఎస్ఆర్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంది, తోట మమత. మాధవ్ కృష్ణ గారు కూడా గత 2 సంవత్సరాల నుంచి టీజీ సెట్ ఎగ్జామినేషన్స్ కు ప్రిపేర్ అవుతూ ఇటీలో ఉద్యోగం చేస్తూనే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. లాస్ట్ టైం క్లియర్ చేసుకోలేదు, ఈసారి క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ దివ్య చూసినట్లయితే ఆల్రెడీ ఆమె జూనియర్ లెక్చరర్స్ గురుకులాల్లో వర్క్ చేస్తూ ఉంది. ఒకవైపు కాలేజీకి వెళ్తూ మరో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈమె జనగాంకి సంబంధించి వ్యక్తి. ఈమె మా అకాడమీలోనే జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయింది. అదేవిధంగా అనన్య ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ, మహీన్ ఫ్రమ్ టీచర్ సెట్ క్వాలిఫైడ్ కావడం జరిగింది. అన్వేష్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ కరీంనగర్, హుజీరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి.
సో వీళ్ళందరూ కూడా టీజీ సెట్ లో మంచి ఫలితాలను ఇవ్వడం జరిగింది. అది ఆ అకాడమీకి ఎంతో గర్వంగా ఉంది. అదేవిధంగా శ్రావ్య టీజీ సెట్ లో మంచి మార్కులు సాధించింది. తను ఒకవైపు ఉద్యోగం చేస్తూనే టీజీ సెట్ ఎగ్జామినేషన్స్ లో ఇంత మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆమె యొక్క కృషి పట్టుదల, ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొక వైపు ఈ రకమైనటువంటి రిజల్ట్స్ కోసం టైం టేబుల్ తయారు చేసుకొని ప్రిపేర్ కావడం, అది పేపర్ 1 పేపర్ 2గా సమభాగాలుగా విడగొట్టుకొని ఇంత మంచి ర్యాంక్ తీసుకోవడానికి కారణమైంది. అయితే టీజీ సెట్ ఫలితాల్లో ఒక పేపర్ 1 కాకుండా పేపర్ 2 కూడా క్రిటికల్, పేపర్ 2తో పాటు పేపర్ 1 కూడా క్రిటికల్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. మంచి ఫలితాలు సాధించాలంటే గైడెన్స్ తో పాటు మంచి కోచింగ్ అవసరం. దాంతో పాటు విద్యార్థుల యొక్క కృషి కూడా ఈ ఫలితాలకు ఎంతో దోహదపడతా ఉంది. ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ గత 4 సంవత్సరాల నుంచి టీజీ సెట్, ఏపీ సెట్, సిఎస్ఐఆర్, ఐఐటి జామ్, గేట్, జేఎల్డిఎల్ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలలో కోచింగ్ ఇస్తుందన్న విషయం తెలుసు. మనం ఇచ్చేటువంటి గైడెన్స్ తోటి గతంలో 47 మంది జూనియర్ లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా 22, 23, 24లో అత్యధిక మంది టీజీ సెట్ కానీ ఏపీ సెట్ కూడా క్వాలిఫై అయ్యారు. సో వీళ్ళు చూసినట్లయితే ఇటు సైదులు, నరేష్, శ్రీనివాసరావు, రామేశ్వరి, దివ్య వీళ్ళందరూ కూడా టీజీ సెట్ ఎగ్జామినేషన్స్ లో క్లియర్ చేసుకోవడం జరిగింది. సో రానున్న రోజుల్లో కూడా అదే రకమైనటువంటి కోచింగ్ తోటి అకాడమీ ఎక్కువ మంది విద్యార్థులను క్వాలిఫై ఈ విధంగా ప్రయత్నం చేస్తాము. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినటువంటి మా టీచర్లందరికీ కూడా, సో యాకూబ్ సార్, ప్రసాద్ సార్, శివప్రసాద్ కానీ, పద్మానురాధ మేడం కానివ్వండి, సో వీళ్ళందరికీ కూడా, మా టీచర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన చెప్తున్నాను. నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరికీ కూడా, మాకు బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా మా విద్యార్థులు, అంటే వాళ్ళ కృషి లేకపోతే ఈరోజు ఇంత విజయం ఉండేది కాదు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. విజయమే మా లక్ష్యం కాబట్టి మీ విజయాని కోసం మా సహకారం ఎప్పటికి కూడా ఉంటుంది. ఖచ్చితంగా మా టీచర్స్ అందరు కూడా మీ యొక్క విజయంలో తోడ్పాటు అందిస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అనన్య, అన్వేష్ రెడ్డి, దివ్య వీళ్ళందరూ కూడా టీజీ సెట్ క్లియర్ చేశారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు చదువుకుంటూ టైం కేటాయించుకుంటూ సో టీజీ సెట్ క్లియర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తున్నాను పిరమాట అకాడమీ నుంచి. ఇంకా మనం కనుక కొన్ని నేమ్స్ కనుక చూసినట్లయితే టీజీ సెట్ ఫలితాలు సాధించినటువంటి వాళ్ళ యొక్క నేమ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. టీజీ సెట్ ఫలితాలు సాధించినటువంటి కొంతమంది నేమ్స్ లిస్ట్ అవుట్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే కొంతమంది ఒక ఫోటోస్, ఇమేజెస్ కూడా డిస్ప్లే చేయడానికి మేము సందిగ్ధంగా లేము. వాళ్ళ యొక్క ప్రైవసీకి మనం ఎటువంటి భంగం కలిగించవద్దన్న ఉద్దేశంతో ఇది టీజీ సెట్ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులు. సో శ్రావ్య, ఆనంద్, సారిక, అనూష, నిమ్మ దివ్య, శ్రీనివాస్, గీత, గీత, తోట మమత, వైష్ణవి, సుధగాని నరేష్, కె మంజుల, నాగరాజ్, నరసింహచారి, అనన్య శ్రీరత్న హన్మకొండలో వర్క్ చేస్తూ ఉంది. చారి నకరికల్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. మంజుల స్టూడెంట్. జువేరియా మహీన్, సో పి రామేశ్వరి, అన్వేష్ రెడ్డి, మాధవ కృష్ణ, టి సంజీవ రీసెర్చ్ స్కాలర్, బోర్డ మంజుల ప్రజెంట్ పర్షింగ్ బిఎడ్, ఉమాహని రీసెంట్ గా లాస్ట్ ఇయర్ పాస్ అయింది. భారతి, భారతి స్కూల్ టీచర్, లతీఫ్, లతీఫ్, కృష్ణప్రసాద్. సో ఈ డెడికేషన్, కన్సిస్టెంట్ ప్రిపరేషన్, లాస్ట్ 2 years నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఒకవైపు జాబ్ చేస్తూ కంటిన్యూస్ గా క్లాసెస్ వినడం వలన ఈరోజు ఆయనకు ఇంత విజయం సాధించింది. లావణ్య, నవ్యశ్రీ, శ్వేత వీళ్ళతో పాటు ఇంకా శ్రీకాంత్, భారతి, శ్రీకాంత్, భారతి, సో ఇంకా కొంతమంది కూడా వీళ్ళతో పాటు కూడా క్వాలిఫై కావడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఫొటోస్ చెప్పబోతున్నాను. ఇంకా కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్ గారు కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 52 years లో కూడా తను క్వాలిఫై కావడం, విజయం సాధించడం జరిగింది. సో మరొకసారి వాళ్ళందరికీ కూడా అకాడమీ తరపున, మా టీచర్ల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా రానున్న రోజులలో ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఇంకా అంటే మనకు ఆల్రెడీ టీజీ సెట్ 2025 రిజల్ట్స్ ప్రకటిస్తూ ప్రెస్ నోట్ లో మనకు ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. టీజీ సెట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ మేలో విడుదలవుతుంది, అక్టోబర్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది.
అయితే విద్యార్థులు అడుగుతా ఉన్నారు సార్ కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. థర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇటు ఏపీ సెట్ 2026, టీజీ సెట్ 2026, సిఎస్ఐఆర్, జేఎల్, డిఎల్ సంబంధించి మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తా ఉన్నాము. అది లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తో పాటు రికార్డింగ్ సెషన్స్ కూడా విద్యార్థులకు కల్పిస్తాము. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేస్తూనే ఉన్న క్రమంలో వీక్ లో కంప్లీట్ గా కంటిన్యూస్ గా వినాలంటే వినలేరు. వాళ్ళ జాబ్ రీత్యా వాళ్ళ కొన్ని నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒకవేళ ఈ వినని వాళ్ళ కోసం నైట్ క్లాసెస్ వినని వాళ్ళ కోసం లైవ్ లో వినని వాళ్ళ కోసం మళ్ళీ రికార్డింగ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఇస్తూ ఒక మంచి మెటీరియల్, మంచి గైడెన్స్, టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ తో పాటు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్సు మీకు యాప్ అప్లికేషన్ తో తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్ గా అప్లికేషన్ ఉంటుందండి. యాప్ బేస్డ్ ప్రోగ్రామ్. కర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో జరిగిన క్లాసెస్ ఎలా ఉన్నాయి, విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ ఏందని చెప్పేసి మీరు యూట్యూబ్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఎందుకంటే దాదాపు యూట్యూబ్ లో మేము 700 వీడియోస్ దాకా అప్లోడ్ చేయడం జరిగింది. సో విన్న తర్వాతనే మీరు అప్రోచ్ కావడానికి నిర్ణయించుకోండి. సో అకాడమీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో అకాడమీ ఎస్టాబ్లిష్మెంట్ పర్సన్ ఎవరు, ఎలా ప్లాన్ చేస్తా ఉన్నాడు, ఎంత సక్సెస్ ఉంది అనేది మీరు చూసిన తర్వాత అప్రోచ్ కండి. సో ఎందుకంటే బెస్ట్ మెంటర్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ రిజల్ట్ ప్రూవ్ చేస్తాం. దానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చినటువంటి రిజల్ట్స్ అని చెప్పొచ్చు. సో కంటిన్యూస్ గా మేము ఎస్టాబ్లిష్ చేసిన 2022 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాథమెటికల్ సైన్సెస్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మేమే ముందున్నామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కెమికల్ సైన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో కెమికల్ సైన్స్ విద్యార్థులు కూడా మీరు యాప్ లో కెమిస్ట్రీ కోర్సెస్ కనుక తీసుకోవచ్చు. సో మంచి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో చివరిగా మిత్రులందరికీ మరియు మా విద్యార్థులందరికీ ఆదరిస్తున్నటువంటి వెల్ విషెస్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అకాడమీ ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ రావడంలో మీ వంతు బాధ్యతగా ఉంది. మీరు అకాడమీని అప్రోచ్ అయ్యారు, మీరు సిన్సియర్ వర్క్ చేశారు కాబట్టి ఇంత మంచి ఫలితాలు ఇచ్చామని ఆశిస్తూ సో మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సో అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.